చాలా దాహం వేస్తుంది. ఎక్కడ చూసినా నీటి జాడ కనిపించలేదు దానికి. ఎండాకాలం కావడం చేత ఎండలు మండిపోతున్నాయి. దాహాన్ని తట్టుకోలేక కాకి చాలా బాధపడుతుంది. చుట్టుపక్కల చెరువులు, కుంటలు, వాగులు అన్నీ ఎండిపోయాయి. కాకి అటు ఇటు తిరుగుతూ నీటి కొరకు చూస్తుంది. దానికి కొంత దూరంలో ఒక ఇల్లు కనిపించింది. వెంటనే ఎగిరి ఆ ఇంటిపై వాలింది. చుట్టుపక్కల నీటి కొరకు చూసింది. కొంత దూరంలో కాకికి ఒక కుండ కనిపించింది. నీళ్లు తాగడానికి కుండ వద్దకు వెళ్ళి కుండలోకి తొంగి చూసింది. కానీ దానికి నీళ్లు అందలేదు. కుండలో అడుగున ఉన్న నీళ్లను ఎలా అయినా తాగాలని ఆలోచించింది. దాని కొరకు ఒక ఆలోచన కూడా చేసింది. దొరికిన నీళ్లు ఎలా అయినా తాగాలని అనుకుంది. చుట్టూ చూడగా దానికి కొన్ని గులకరాలు కనిపించాయి. వాటి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క రాయిని తీసుకువచ్చి కుండలో వేసింది. ఆ గులకరాలు వేయగానే కుండలోని నీళ్లు పైకి వచ్చాయి. ఆ నీళ్లను చూసి కాకి ఎంతో సంతోషించి ఆ నీటిని తాగి తన దాహం తీర్చుకుంది. నీతి: ఎంత కష్టమైన పనినైనా ఒక మంచి ఆలోచన ఉంటే ఎంతో సులభంగా చేయవచ్చు. నకనకలాడుతున్న కడుపుతో ఆహారం కోసం బయలుదేరింది నక్క. ఇప్పుడు కడుపు నిండా తింటే గాని నా ఒంటికి సరిపడా శక్తి రాదు అనుకుంటూ వేగంగా నడుస్తుంది. ఇంతలో దానికి లేత పచ్చిక తింటున్న కుందేలు కనిపించింది. అమ్మయ్య, ముందు దీన్ని తినేస్తే కొంతలో కొంతైనా ఆకలి తీరుతుంది అనుకుంటూ కుందేలు సమీపానికి వెళ్ళింది నక్క. అకస్మాత్తుగా వచ్చిన నక్కను చూడగానే కుందేలు గుండె ఆగినంత పని అయింది. తప్పించుకునే మార్గం కూడా కనిపించలేదు. కానీ వెంటనే నక్క బావా, బాగున్నావా అంటూ ఎదురు వెళ్ళింది. ఆపు నీ కబుర్లు, ఇప్పుడు నేను నిన్ను తినబోతున్నా అంది నక్క. నీకు ఎదురుపడి తప్పించుకోవడం సాధ్యమా? నక్క బావా, కానీ నన్ను తింటే నీ ఆకలి తీరదు. సగం ఆకలితో అతిథిని పంపడం మా ఇంట వంట లేదు అంది. అయితే ఇప్పుడేమిటి అంది నక్క. పక్కనే మా ఇంటి దగ్గర మా ఇల్లాలు ఉంది. నేను లేకపోతే అది ఒంటరిగా ఉండలేదు. కనుక నువ్వు వస్తే నన్ను దాన్ని కూడా తినేద్దు. అప్పుడు నీ ఆకలి పూర్తిగా తీరుతుంది అంది. నీ మాటలు నిజమేనా అంది నక్క. నీ మీద ఒట్టు, పద అంది కుందేలు. కడుపు నిండుతుందనే ఆశతో సరేనంది నక్క. కుందేలు కాస్త ముందు వెళ్తుంటే దాని వెనకే వెళ్ళసాగింది. కొంత దూరంలో గుహ నుంచి బయటకు వస్తూ పెద్ద పులి కనిపించింది. వెంటనే కుందేలు, పులిరాజా, ఈ మూడో నక్కను కూడా తినేస్తే మీకు సోకిన గాలి రోగం పూర్తిగా తగ్గిపోతుంది. త్వరగా రండి అంది. ఆ మాటలకు నక్క ఉలిక్కిపడింది. గతంలో ఇలాంటి కుందేలే సింహాన్ని బావిలో పడి చచ్చేలా చేసింది. ఆ విషయం నాకు తెలిసినా ఆకలి బాధ వల్ల దీని మాట నమ్మితే ఇప్పుడు ఇదేమో నన్ను పులికి ఆహారంగా చేసేలా ఉంది అనుకుని వెనక్కి పరుగుదందుకుంది నక్క. తర్వాత కుందేలు తన దారిని తాను హాయిగా వెళ్ళిపోయింది. ఒక ఊళ్ళో ఒక ఆవు ఉండేది. అది అందరితో చాలా మంచిగా, కలహించుకోకుండా, యజమాని చెప్పినట్లు నడుచుకుంటూ సాధు జంతువుగా నమ్మకంగా ఉండేది. ఒకరోజు అది అడవిలో మేత మేస్తుండగా బాగా ఆకలితో అటు వచ్చిన పులి కంట పడింది. పులి ఎంతో అందంగా, బలంగా నిగనిగలాడుతున్న ఆవును చూడగానే అప్పటి వరకు ఆపుకున్న ఆకలి ఒక్కసారిగా విజృంభించి ఆవుపైకి దూకబోయింది. ఇదంతా గమనించిన ఆవు, ఆగు ఆగు పులిరాజా, నేను చెప్పే మాటలు కొంచెం ఆలకించు. నాకు ఇంటి వద్ద చంటి దూడ ఉంది. అది ఇంకా లోకం గురించి పూర్తిగా తెలుసుకోలేదు. నేను ఈ పూట దాని ఆకలైనా తీర్చలేదు. నీవు దయతలిస్తే నేను వెళ్ళి నా బిడ్డకి కడుపు నిండా పాలిచ్చి అందరితో ఎలా నడుచుకోవాలో కొన్ని మంచి బుద్ధులు నేర్పి వస్తాను అని వేడుకుంది. ఆవు మాటలకు పులి ఫక్కున నవ్వింది. ఓహో, ఎంత నమ్మకంగా పలుకుతున్నావు. చేతికి దొరికిన ఆహారాన్ని వదలడానికి నేనేమన్నా పిచ్చిదాన్నా? చాలా ఆకలి మీదున్నాను. నీ మాయ మాటలకి పడిపోయి నిన్ను వదులుతాననుకున్నావా
అయ్యో పులిరాజా, నన్ను నమ్ము, నేనెప్పుడూ అసత్యమాడలేదు. నీవు దయ తెలిస్తే వెళ్ళి నా బిడ్డకి కడుపు నిండా పాలు ఇచ్చి వస్తాను. నిన్ను మోసగించి నేను బతకగలనా? అయినా అసత్యపు జీవితం నాకు ఎలా? ఆకలితో అలమటిస్తున్న నీకు ఆకలి తీర్చడం కన్నా పుణ్యకార్యం ఉందా? నన్ను నమ్ము అని ఆవు అంది. పులి ఆ ఆవు మాటలకు నవ్వి, సరే వెళ్ళు, కానీ మళ్ళీ తిరిగి రాకపోయావో ఈ రోజు కాకపోయినా మరునాడు నువ్వు నాకు చిక్కకపోవు, అప్పుడు చెబుతా నీ సంగతి అంది. అంత మాటలకే సంతోషించిన ఆవు ఆగమేఘాల మీద ఇల్లు చేరుకుని తన బిడ్డకి కడుపు నిండా పాలిచ్చి, బిడ్డ ఇదే నా ఆఖరి చూపు, మంచిదానిగా మసులుకో, బుద్ధిమంతురాలుగా యజమానికి సహకరించు, తోటివారితో సఖ్యంగా ఉండు, గొడవలొద్దు, జీవితంలో ఎప్పుడూ అబద్ధం ఆడరాదు, సత్యాన్నే పలుకు, అది నీకు మేలు చేస్తుంది, అందరిలోకి మంచిదానువుగా పేరు తెచ్చుకో, జీవితాన్ని సార్థకం చేసుకో అని మంచి బుద్ధులు చెప్పి సెలవు తీసుకుని అడవికి బయలుదేరింది. అడవిలో ఆవురాక కోసం అసహనంగా ఎదురు చూస్తున్న ఆ పులి దూరంగా ఆవు రావడం కనిపించి ఆశ్చర్యపోయింది. ఆహా, ఈ ఆవు ఎంత నమ్మకమైనది! అన్నమాట ప్రకారం నాకు ఆహారంగా అడవికి తిరిగి వస్తుంది. తన ప్రాణం కంటే ఇచ్చిన మాట ముఖ్యమని అన్న ఈ ఆవు ఎంత గొప్పది! ఇలాంటి సత్యవంతురాలిని చంపితే నాకు పాపం తప్పదు అనుకుంది. ఆవు దగ్గరికి రాగానే, ఓ మహోత్తమురాలా, నువ్వు ఎంత సత్యవంతురాలివి! ఇచ్చిన మాట కోసం ప్రాణాలు లెక్క చేయక నాకు ఆహారం అవడానికి వచ్చిన నిన్ను చంపితే నాకు మహాపాపం చుట్టుకుంటుంది. నిన్ను హేళన చేసినందుకు నన్ను మన్నించు. నా ఆకలి ఈ రోజు కాకపోతే రేపు ఏదో విధంగా తీర్చుకుంటాను. నువ్వు ఇంటికి పోయి నీ బిడ్డతో హాయిగా జీవించు అంది. ఆవు సంతోషంతో ఇంటికి చేరి తన బిడ్డతో కలకాలం హాయిగా జీవించింది. నీతి: చెప్పిన మాటకు కట్టుబడి ఉంటే ప్రతిఫలం దక్కుతుంది. ఒక అందమైన అడవిలో ఒక తెలివి తక్కువ కాకి మరియు ఒక జిత్తుల మారి నక్క ఉండేవి. ఒకరోజు కాకికి ఒక మాంసం ముక్క దొరికింది. అటుగా వెళుతున్న నక్కకి కాకి మరియు కాకి నోట్లోని మాంసం ముక్క కంటపడ్డాయి. ఎలా అయినా సరే కాకిని మోసం చేసి మాంసం ముక్క తినాలనుకుంది నక్క. వెంటనే కాకి దగ్గరికి వెళ్ళి ఇలా అంది, కాకి బావా, కాకి బావా, అందరూ అంటుంటే ఏమో అనుకున్నాను గాని నీ గొంతు కూడా చాలా బాగుంటుందని అందరూ అంటుంటే విన్నాను. ఒక్కసారి నా కోసం ఒక పాట పాడు కాకి బావా. నీ పాటతో నా జన్మను సార్థకం చేసుకుంటాను. ఒక్క పాట పాడు కాకి బావా అంటే ఎంత అమాయకంగా అడిగింది నక్క. ఆ జిత్తులు మారి నక్క మాటలు విన్న కాకి కా అంటూ పాట పాడింది. అంతే, కాకి నోట్లోని మాంసం ముక్క జారి కింద పడింది. అమ్మయ్య, ఫలితం దక్కిందంటూ నక్క మాంసం ముక్క తీసుకుని పరుగు అందుకుంది. నక్క పారిపోవడం చూసి కాకి తన తెలివి తక్కువతనాన్ని తిట్టుకుంటూ బోరున ఏడ్చింది. ఇందులో నీతి ఏంటంటారు మరి? ఎప్పుడు కూడా ఎదుటివారి పొగడ్తలకు పొంగిపోకూడదు. ఊరి పక్కన ఒక చెరువు ఉండేది. ఆ చెరువులోని నీటిలో చీమ పడి ఉంది. ఆ చీమ ఎంత ప్రయత్నం చేసినా ఒడ్డుకు రాలేకపోయింది. నీటి కదలికలకు అటు ఇటు పోతుంది. పక్కనే చెట్టు పైన ఒక పావురం ఉంది. చీమ కష్టాన్ని చాలా సేపటి నుండి చూస్తుంది. చీమను చూసి దానికి చాలా బాధ వేసింది. చీమను ఎలా అయినా రక్షించాలని అనుకుంది. వెంటనే చెట్టు ఆకులు తెంపి చీమ దగ్గరగా పడేటట్టుగా నీటిలో వేసింది. మెల్లమెల్లగా ఆకుపైకి ఎక్కింది చీమ. నీటి కదలికలకు ఆకు ఒడ్డుకు వచ్చింది. ఆకుతో పాటు చీమ కూడా వచ్చింది. బతుకు జీవుడా అనుకున్నది చీమ. తర్వాత పావురానికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ రోజు నుంచి చీమ పావురం ఎంతో స్నేహంగా ఉండేవి. కొన్ని రోజుల తర్వాత ఆహారం కొరకు తిరుగుతున్న చీమకు ఒక వేటగాడు కనిపించాడు. అతడు చెట్టుపై ఉన్న పావురమును చంప
చంపడానికి బాణం గురిపెట్టాడు. అది చూసిన చీమ వేటగాడి వద్దకు పోయి అతని కాలిపై కరిచింది. దానితో వేటగాడి గురిపెట్టిన బాణం దారి మరలింది. అంతలో వేటగాడిని గమనించిన పావురం ఎగిరిపోయింది. దాని ప్రాణాలు దక్కించుకుంది. చీమ పావురం ఎగిరిపోవడం చూసి ఎంతో సంతోషించింది. ఈ కథలోని నీతి తాను సహాయం పొందడమే కాకుండా ఇతరులకు కూడా సహాయం చేయవలెను. Subscribe, like. Thanks for watching.